హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. జాతీయవాదానికి జాతి విద్రోహులకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు తనకే మద్దతు తెలుపుతారంటున్నారు. తెలంగాణలో ఇక ముందు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమంటున్నారు గౌతమ్ రావు. ఎన్నికలలో ఏదైతే హైదరాబాద్లో శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటారో ప్రజలు, ఏదైతే శాంతియుతంగా లేకుండా చేసేటువంటి ఎంఐఎం బరిలో ఉందో దాన్ని ఓడగొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక జాతీయవాది నాయకుడిగా నేనున్నాను కాబట్టి నన్ను సమర్థించాలని కూడా నేను ఈ రెండు పార్టీలు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అయితే బైకాట్ చేస్తామని చెప్పి పిలుపునిచ్చారో దాన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడేటువంటి నాటకం ఇది. యాజ్ ఏ క్యాండిడేట్గా ఈరోజు అయితే బరిలో ఉన్నటువంటి ఎంఐఎంను ఓడగొట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటారో, ఇక్కడ స్థానిక నాయకులు కూడా కోరుకుంటారో, ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను కలుస్తూ ఉన్నాను. యాజ్ ఏ ఓటర్స్గా మీరు అయితే కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కాబట్టారో ఈ యొక్క ఎన్నికల్లో కూడా మీరు తప్పకుండా ఒక జాతీయవాద అభ్యర్థిని గెలిపించాలా, ఈ మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని చెప్పి నేను అందరినీ కలుస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందరికి తెలుసు కాబట్టి ఎంఐఎం గట్టి పరిస్థితులు అడ్డుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా తప్పకుండా ఈ ఓటింగ్లో వస్తాము, తర్వాత ఓటింగ్లో పాల్గొంటామని కూడా చెప్తా ఉన్నాను.